ఇలా వేసి చూస్తుంటే కదండి ఇక్కడ ఒక చామంతి చెట్లు ఒక టబ్లో వచ్చేసరికి 4 అయితే ఉంది. 4 కలర్‌లోనే ఆరెంజ్, పర్పుల్ అండ్ ఇది వైట్ ఇవన్నీ ఉన్నాయి. ఏమైందంటే ఇదొక్కటి కొంచెం గ్రీనిష్‌గా ఉంది. మంచి ఈ మొగ్గలతోటి మిగతావన్నీ ఏంటంటే ఫుల్‌గా బ్లాక్ షేడ్‌కి వచ్చేసినాయి. నేను మట్టి చేంజ్ చేద్దామని చెప్పేసి చూసాను ఈరోజు. చూడండి ఒక్కటే ఉంచేసాను చూడండి. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. మిగతావన్నీ పక్కన తీసేసి ఏం చేశానంటే కింద వరకు అన్ని కట్ చేసేసాను. ఎందుకంటే ముదురు కొమ్మ అంతా కట్ చేసి చూడండి ఇక్కడైతే వేసాను. వేరే పాట్లో కనిపిస్తుంది ఇక్కడ పైన అంతా కింద వరకు పెంచేసాను. కింద వచ్చేసరికి ఇవి 2 పిల్లకలు అయితే ఉన్నవి. ఇవి కొంచెం గ్రో అయిన తర్వాత వేరే టబ్బు షిఫ్ట్ చేసుకుందాం అని చెప్పేసి అది పడేయకుండా అలానే దీంట్లోకి అయితే వేసాను. ఇక కనిపిస్తుంది కదా ఇది ఇంకో పిల్లక, దీనికి వేయలేను అని చెప్పేసి నేను కట్ చేసి పక్కన వేస్తాను. యాక్చువల్లీ ఇది ఊడిపోయింది బీకేటప్పుడు అందుకని పక్కన పెట్టాను. లేకపోతే దీంతో పాటు ఉంచేసేవాళ్ళం. కనిపిస్తుంది మీకు ఇదైతే ఒకటి ఇదైతే ఆరెంజ్ కలర్ ఇది కనిపిస్తుంది. వచ్చి పర్పుల్ కలర్ ఇది ఇంకా పెద్దగా ఉంది కదా ఇది వచ్చి మొత్తం కట్ చేశాను. పైన ఆకులను బాగా చీరపట్టేసి ఇదిగా ఉన్నాయని చెప్పేసి మొత్తం బాగా వాష్ చేసేసి అయితే తుంచేసాను. ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి వైట్ కలర్ ఇది కింద వరకు తుంచేసాను. దీనికి పిల్లకలు ఇది ఏమీ లేదు. ఆయన వేలి మంచిగా అని చెప్పేసి కింద వరకు తుంచేసాను. రెండు కొంచెం ఎగురు వచ్చి ప్లేసెస్ ఉంచేసి అలా ఉంచేసాను. ఇవైతే మొత్తం నాటుకున్నాను. చూడాలి ఎంతవరకు గ్రో అవుతాయా లేదా అని. ఏర్లైతే మంచిగానే ఉంది కాకపోతే కింద కొంచెం పిల్లకలు అనేసరికి ఉంచేసాను.